అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం హైదరాబాద్ వచ్చినాం కదా నిన్న నైట్. సో నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చిన నెక్స్ట్ డే ఇది. ఇప్పుడు మా తమ్ముడు ఏమంటుండే అనంతగిరి హిల్స్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసిండు. అంటే ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాను అనంతగిరి హిల్స్కి. అయితే చిన్న టీ బ్రేక్ అనమాట, టీ తాగేసి వెళ్ళిపోదాం. సో టీ స్టాల్ ఉందా లేదా చూడాలి. ఉంటే మేము ఇది కర్ణాటక స్టేట్లో తాగినాం అనుకుంటా, బాగుంటుంది ఇక్కడ. అయ్యా క్లోజ్ చేసి ఉంది, అయ్యా తోలు తీరింది. చూడండి ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందంట, ఇటు వచ్చినాం. అసలు ఎంత బాగుందంటే చూడండి, అసలు సూపర్. అసలు వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఏదో టెంపుల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్, అవి కూడా బాగున్నాయి. కాకపోతే ఓపెన్లో లేవు, అవి క్లోజ్ చేశారు. ఇదైతే అసలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, అస్సలు మామూలుగా లేదు. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి ఇటు చూస్తుంటే. పోతున్నారు మరి, మనం అయితే వెళ్ళలేదు, ఎక్కడే ఆగినాం. ఇటు సైడ్ లోపలికి వెళ్తున్నారు. అక్కడ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. ఇందాకలో మాకు నెమలి కనపడింది. ఇంకా లోపలికి వెళ్తున్నారు, మరి ఏముందో నాకైతే తెలియదు అండి. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాం, మరి ఏమున్నాయో. ఇంత మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది ఇది. ఇంకా అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు చూడు, ఇక్కడ ఉన్నారు మా తమ్ముడు వాళ్ళు. అంతా ఫారెస్ట్ లాగా ఉంది. ఏం చెట్లు మరి ఇవి, ముళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం నెమలి అరుస్తున్న సౌండ్స్ వస్తున్నాయి. అసలు మామూలుగా అసలు వ్యూ మామూలుగా లేదు. ఇక్కడ నుంచి నేను చాలా హైట్ ఎక్కినట్టున్నా. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. అక్కడెక్కడో దూరాన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి, అక్కడెక్కడో ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే ఇక్కడ మామూలుగా లేదు వ్యూ. నెమళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. అసలు వాటి సౌండ్సే కనపడుతున్నాయి ఇక్కడైతే. మరి మీకు వీడియోలో వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ సౌండ్ ఇక్కడ మాత్రం ఫుల్గా ఉన్నాయి నెమళ్ళు. కురివిప్పిన నెమలు చూసినా అసలు మామూలుగా లేదు. అసలు హైలైట్ ఉంది. అది మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అది అడవిలో ఉన్నది, అది కనపడదు సరిగా. మాకేంటంటే చాలా లాంగ్ షాట్లో కనపడుతుంది అనమాట, అందుకే మీకు చూపించలేదు. బట్ ఏమన్నా కనపడితే మాత్రం వీడియో తీయడానికి ట్రై చేస్తా. వ్యూ పాయింట్ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. 2 hours వికారాబాద్ సైడ్, అక్కడ నుంచి అనంతగిరి హిల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుందిరా? 10 kilometers వస్తుంది. 15 kilometers అంట. అంత పద వెళ్దాం. ముందైతే ఆకలి తినేసేయాలి. టెంపుల్స్ ఉన్నాయి చూడండి, ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి. బట్ క్లోజ్ చేసి ఉన్నాయి అన్నీ. మేము వెళ్దాం అనుకున్నాం కానీ క్లోజ్ చేసి ఉన్నాయి అన్నీ. అనంతగిరి హిల్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, వికారాబాద్ ఇక్కడ నుంచి 10 kilometers ఉంటుంది. అంటే వికారాబాద్కి 10 kilometers ముందు ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. పైన టెంపుల్స్ ఉంటాయి. ఇది ఏ ఏరియా ఏమైనా ఐడియా ఉందా? బట్ వికారాబాద్ ఇక్కడ నుంచి 10 kilometers ఉంటుంది. ఎప్పుడైనా ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు ఈ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంటుంది. అక్కడ నెమళ్ళు ఉంటాయి చాలా, అసలు హైలైట్ అసలు అది. ఆ వ్యూ పాయింట్ అయితే అది మాత్రం మిస్ అవ్వద్దు ఎవరైనా సరే. అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి. శివుని టెంపుల్ ఒకటి ఉంది, ఇంకా 4-5 టెంపుల్స్ ఉంటాయి. అవి చూపిద్దాం అనుకున్నా కానీ అది క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఈసారి ఎప్పుడైనా వస్తే మాత్రం ఆ టెంపుల్స్ కూడా చూద్దాం. చాలా బాగుంది. ఇదైతే మిస్ చేయమాకండి. వికారాబాద్కి 10 kilometers ముందు అంతే. ఇక్కడ లోపల మెడికల్ కాలేజ్ ఉంది, డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇదంతా ఇంకా లోపలికి వెళ్తున్నాం ఫారెస్ట్. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందంట అటు సైడ్. నాకైతే అసలు చూడండి ఎంత బాగుందో. హాస్టల్ ఇది, హాస్టల్స్ అంట. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, గౌట్ మెడికల్ కాలేజ్. వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో.
ఇదేంట్రా చెట్రీ సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటే హైలైట్ అయ్యా. చూడండి అంతా ఫారెస్టే. అక్కడ దూరంగా చెరువు ఉంది. ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్ అంట. ఫారెస్ట్ అక్కడ కింద కూడా దిగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా దిగుతున్నారు. ఇక ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్తున్నారు. అమ్మ అక్కడ దాకా వెళ్తున్నారు. ఆడ దాకా కూడా వెళ్తున్నారు. ఆ ఏరియా దాకా నడుస్తున్నారు. నడుచుకున్నా కిందకి వెళ్ళి వస్తున్నారు చాలామంది. కింద దాకా వెళ్తున్నారు. అక్కడ దాకా వెళ్తున్నారు. ఏరియా ఇదంతా. ఇంకా అక్కడ పిక్నిక్ లాగా కూర్చొని తింటున్నారు చూడండి. ఇంకా ఈ ఏరియాలో ఇక్కడ కనపడుతుంది మీకు. గొడుగు వేసుకొని మరీ కూర్చొని తింటున్నారు. ఆడ భలేగా ఉంది అసలు, మామూలుగా లేదు ఇదైతే. ఇంకా అక్కడ అతను నడుచుకుంటూ పోతున్నారు మా ఇద్దరు. ఇదంతా చూడండి లోపలికి వెళ్ళిపోతున్నారు. అయ్యా చూడండి ఎటు వచ్చేళ్ళు అటు వస్తున్నారు. మీరు చూసేది అనంతగిరి హిల్స్. ఇది 3.5 కిలోమీటర్ల పైకి నడవాలంట ఆల్మోస్ట్. అందుకే మన వల్ల కాదని చెప్పేసి నేనైతే ఇక్కడే రోడ్డు మీద ఉండేసా. వెళ్తే మా తమ్ముడు వాళ్ళు వెళ్తారు. ఇదంతా కానీ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇదంతా మొత్తం హిల్స్ ఏరియా కదా, సూపర్గా ఉంది. ఈ వెదర్ కూడా మామూలు లేదు. తమ్ముడు వాళ్ళు అయితే వెళ్తున్నారు హిల్ ట్రెక్కింగ్ చేయడానికి. మన వల్ల కాదని చెప్పేసి నేనైతే కార్లోనే కూర్చున్నా. వాళ్ళు వస్తే మళ్ళీ ఇంకా రిటర్న్ అవ్వాలి అనంతగిరి హిల్ నుంచి. కానీ బాగుందిలే, కానీ నేను ఎక్కలేను, అందుకే డ్రాప్ అయిపోయా. కొంచెం చాలా ఓపిక కావాలి. కానీ అనంతగిరి హిల్స్ వస్తే మాత్రం మార్నింగ్ రండి. మార్నింగ్ వస్తే మాత్రం బెస్ట్ టైం. అంటే ట్రెక్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా దిగేసి మళ్ళీ ఏదైనా తినేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. మళ్ళీ వికారాబాద్ అది ఉంది కదా, ఛత్ర ఏదో ఉంది సంథింగ్, అక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. బాగుంది, మొత్తానికి అయితే బాగుంది. ఇదంతా వ్యూ పాయింట్స్. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, వైల్డ్ యానిమల్ క్రాసింగ్, స్లో డౌన్. వ్యూ మాత్రం మామూలు లేదు. డిన్నర్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఇస్నాపూర్ దాటిన తర్వాత మనకి ది ప్యాలెస్ హోటల్ అని ఉంటుంది. హోటల్ ది ప్యాలెస్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ఇందులో ఫుడ్ ఏముందో ట్రై చేద్దాం. ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ, ఫుల్ ట్రాఫిక్ జామ్. మేమైతే చాలాసేపు అయింది వచ్చి, కానీ ఈ ట్రాఫిక్లో ఇరకపోయినాం. దగ్గర ఒక 40 మినిట్స్ అలా వచ్చేసినాం. ఎంత ఒక 2-3 కిలోమీటర్లకి 40 మినిట్స్ వచ్చినాం మేము ఇక్కడ ఈ హోటల్కి రావడానికి. అనంతగిరి హిల్స్ నుంచి ఏడ దాకా రావడం ఒక జర్నీ అయితే, ఈ ట్రాఫిక్లో ఇరకపోయి అదొక జర్నీ అయింది మాకు. చలో హోటల్లోకి వెళ్ళిపోదాం. ఎట్టుంది జర్నీ? సో నైస్. అమ్మా అని మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈరోజు అయితే. ఫుడ్ కూడా ఎంజాయ్ చేద్దాం పదండి. చలో హోటల్లోకి వెళ్ళిపోదాం. మనం ఆర్డర్ అయితే చెప్పేసినాం. ఒక మలాయ్ చికెన్, తర్వాత ఇంకోటి ఏంది మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి చెప్పేసినాం. ఇంకోటి ఏదో చెప్పినాం, తర్వాత తందూరి చికెన్ చెప్పాను, ఫుల్ చెప్పేసినాం అది. సో అది వచ్చిన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంటుంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడికి ఆల్రెడీ నేను చాలాసార్లు వచ్చా కాబట్టి మంచిగా ఉంటుంది నాకు తెలుసు, అందుకనే తీసుకొచ్చి. ఈడైతే తీసుకొచ్చిండు. నేనైతే ట్రై చేస్తాను. నాకైతే మలాయ్ చికెన్ ఇష్టం ఇక్కడ, అదే ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఫుడ్ ఎలా ఉందో.
మలాయ్ చికెన్ అయితే వచ్చింది. మనకు ఫోర్క్ ఇచ్చారులే కానీ మనం ఫోర్క్తో ఏం తింటాం. ఓకే, బాగుంది. ఇది క్యాబేజీ సలాడ్ ఇచ్చారు. ఇది మలాయ్ చికెన్ సూపర్గా ఉంది. ఒకసారి ఆనియన్ తిని చూద్దాం కాంబినేషన్ ఎట్టుందో అనేది. బాగుంది. మస్ట్ ట్రై అనమాట. ఇక్కడికి వస్తే తప్పకుండా తినాల్సింది. ఇది వచ్చేసి తందూరి చికెన్. ఇది ఫుల్. ఇది కూడా టేస్ట్ ఎట్టుందో చూద్దాం ఒకసారి. మనకి స్పూన్స్ ఫోర్కులు మనకు సెట్ అవ్వు, అందుకే బాగుంది. తందూరి చికెన్ కూడా సూపర్ ఉంది. కాకపోతే ఇది కొంచెం స్పైసీ అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ. సూపర్ ఉంది. సలాడ్స్ ఇవన్నీ వేయలేదు కానీ బాగుంది. ప్రజెంట్ అయితే చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. అసలు టేస్ట్ చూద్దాం ఎట్టుందో. చూస్తుంటే మాత్రం టెంప్టింగ్గానే ఉంది. బాగానే ఉంది. స్పైసీ లేదు, బాగానే ఉంది. ఇంత బిర్యానీ అయితే ఒకసారి పీస్ ట్రై చేద్దాం. బాగా చూడండి, ఇంత బాగానే కుక్ అయింది. ఇది కూడా బాగుంది. పీస్తో ట్రై చేద్దాం. సూపర్. ఇంకా మటన్ కూడా వేసుకున్నా లైట్గా టేస్ట్ కోసం అని చెప్పేసి. అది కూడా ట్రై చేద్దాం. మటన్ పీస్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకైతే. గుత్తి రైస్ చేద్దాం. కొంచెం రైస్ ఫ్లేవర్, చికెన్ వేరే ఉంది, మటన్ వేరే ఉంది. ఈ ఫ్లేవర్ కొంచెం సపరేట్గా అనిపిస్తుంది, అంటే కొంచెం వేరేలా ఉంది. పీస్ కూడా మెత్తగానే ఉంటుంది. బాగుంది. చూడండి, బాగుంది పీస్ కూడా. ఓకే, తిన్న తర్వాత కలుద్దాం మరి. ఈరోజు బిల్ అయితే ఇది 2581 రూపీస్ అయింది.